Hi, hello. Welcome to our channel Sravanti Bolloju Home Vlogs. Today's special recipe మార్చిన కారం. ఫ్రై చేసిన మిరపకాయలతో ఇలా కారాన్ని ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఈ కారాన్ని మార్చిన కారం అంటారు. పిల్లలకు గాని పెద్దలకు గాని దగ్గు, జలుబు, జ్వరం లాంటివి వచ్చినప్పుడు వేడి వేడి రైస్లోకి ఈ కారాన్ని వేసి తినిపించారంటే దగ్గు, జలుబు ఇట్టే తగ్గిపోతుంది. అలాగే జ్వరం వచ్చినప్పుడు నాలుక రుచిని కోల్పోతుంది కాబట్టి అలాంటప్పుడు ఈ కారంతో రైస్ని తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు. మరింకెందుకు ఆలస్యం, మార్చిన కారాన్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత తొడుమల తీసేసిన ఎండుమిరపకాయలను వేయండి. అలాగే 2 స్పూన్ల జీలకర్ర, పావు కప్పు శనగపప్పు, పావు కప్పు వరకు మినప్పప్పు, పావు కప్పు వరకు ధనియాలు, 3 నుంచి 4 రెమ్మల కరివేపాకును వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఎండుమిర్చి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఈ కారాన్ని ప్రిపేర్ చేయడానికి కొలతలు ఏమీ ఉండవు. ఎండుమిరపకాయలు మీకు కారం ఏ క్వాంటిటీలో కావాలో అంతే క్వాంటిటీలో ఎండుమిరపకాయలను తీసుకోండి. ఎండుమిరపకాయలకు తగినట్టుగా పోపు దినుసులను కూడా యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలను ఫ్రై చేయడం నిమిషాలలో చెప్పాలంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎండుమిరపకాయలు మెత్తగా ఉంటాయి కాబట్టి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్నంతా కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి తీసుకొని ఎండుమిరపకాయలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఎండుమిరపకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత కారాన్ని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి. అందులో ఫ్రై చేసి పెట్టిన ఎండుమిర్చిని వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న కారంలోనికి మీ రుచికి తగినట్లుగా సాల్ట్ను వేసుకోండి. నేను మెత్తటి సాల్ట్నే తీసుకుంటున్నాను. మీరు కల్లుప్పును కూడా వేసుకోవచ్చు, కానీ కల్లుప్పును వేసేటప్పుడు మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత అదే కళాయిలో కల్లుప్పును వేసి కాస్త ఫ్రై చేసి తీసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత సాల్ట్ కలిసేలా ఒకసారి గ్రైండ్ చేసుకొని కారం రెడీ అయిన తర్వాత 4 వెల్లుల్లిని వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా వెల్లుల్లిని లాస్ట్గా వేసి కారాన్ని గ్రైండ్ చేసుకోవడం వలన కారం ఉండలు కట్టకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇలా రెడీ అయిన కారాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 2 నుంచి 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ కారం ఒక్క రైస్లోకే కాదు, ఇడ్లీలోకి కానీ మనం దోశలు వేసేటప్పుడు దోశపై ఈ కారాన్ని చల్లి దోశ వేసినా దోశ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా రెడీ అయిన కారాన్ని వేడి వేడి రైస్పై వేసుకొని మీ ఇష్టాన్ని బట్టి నెయ్యిని కానీ నూనెను కానీ వేసి రైస్ని బాగా కలపండి. ఇలా రెడీ అయిన రైస్ని ఒక్కో ముద్ద లడ్డూల్లా చుట్టి పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ మార్చిన కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కారాన్ని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.